అంతర్జాతీయ అంశాలను కూడా మనం ఎప్పుడు చూడకూడదు. రైట్ సార్. ప్రధాని మోదీ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన సీనియర్లను గౌరవించరు అని చెప్పి. ఆ పార్టీలో ఉన్న అద్వానీ అవ్వచ్చు, మురళీ మనోహర్ జోషి, గతంలో కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని ప్రతిపక్షాలు కూడా మోదీ మీద ఆరోపణలు చేశాయి సార్. కానీ ఆయన స్వభావానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో బిహేవ్ చేస్తున్నట్టుగా కొంతమంది చెబుతోన్న పరిస్థితి. ఆయన అద్వానీ ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం, మురళీ మనోహర్ జోషిని కలవడం, రీసెంట్గా వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్ళి మరి మోదీ కలవడం. సో ఎందుకు ఈ మార్పు వచ్చింది అండ్ పరిస్థితులకు అనుగుణంగా మార్పు వస్తుంది అనుకోవాలా? అంటే సింబాలిజం, సబ్స్టెన్స్ అని రెండు ఉంటాయి సార్. సబ్స్టెన్స్లో మార్పు రావాలి, సింబాలిజంలో మార్పు వస్తే లాభం లేదు. సో సింబాలిజం అంటే తనకు సొంతగా మెజారిటీ రాలేదు, మోడీ అజేయుడు అనే సిద్ధాంతం దెబ్బతిన్నది, మోడీ కూడా ఓడించవచ్చు. అది కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అయోధ్యలో మోడీ మెజారిటీ 3వ వంతు తగ్గిపోయింది. రాహుల్ గాంధీకి రాయబరేలీలో 4 లక్షల మెజార్టీ వస్తే మోడీకి 1,50,000 మెజార్టీ మాత్రమే వచ్చింది. సో అందువల్ల మోడీ ఇమేజ్ హిందీ రాష్ట్రాల్లోనే దెబ్బతింది, వేరే చోట కూడా కాదు. యూపీ, రాజస్థాన్, హర్యానా, నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మోడీ మ్యాజిక్గా చెప్పబడే ప్రాంతాల్లోనే మోడీ దెబ్బతిన్నాడు. సో ఈ పరిణామాలు వచ్చాక ఇక ఏకపక్షంగా వ్యవహరించడమే ఈ పరిణామాలకు కారణము. ఒక వ్యక్తి అన్నీ తానే చేశానని చెప్పుకోవడం సరైంది కాదు, అది స్వయం సేవకుల లక్షణమే కాదు. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ డైరెక్ట్గా అన్నమాట. ఇది అంటే మోడీకా గ్యారంటీ హై అంటే ఒక వ్యక్తి చుట్టూ రాజకీయ పార్టీ, అందులో సైద్ధాంతిక పునాదులపైన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ ఉన్నప్పుడు ఉంది పార్టీ, మోడీ లేనప్పుడు ఉంటుంది. సో మోడీ అసలు రాజకీయాల్లో రాకముందు కూడా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పునాదులు ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ ఇయర్ 100 ఏళ్ళు జరుపుకుంటోంది. మరి అంటే మోడీ పుట్టక ముందు ఒక 25-26 ఏళ్ళ ముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది. కానీ అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కన్నా మోడీ గొప్పవాడా? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో సంబంధం లేదా మోడీకి? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ లేకుండానే మోడీ భారత ప్రధాని అయ్యాడా? అందువల్ల ఇది మోడీకా గ్యారంటీ ఎట్లవుతుంది? భారతీయ జనతా పార్టీకా గ్యారంటీ. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ. దీన్ని వ్యక్తి చుట్టూ ఒక ప్రైవేట్ ప్రొప్రైటోరియల్ కంపెనీ లాగా, ప్రాంతీయ పార్టీలలాగా దీన్ని మార్చేస్తే ప్రజలు అంగీకరించరు అనేది పార్టీ కూడా అంగీకరించదు అని ఆర్ఎస్ఎస్ నాయకులు పదే పదే ఈ విషయం చెప్తున్నారు. ఆఖరికి ఇంద్రేష్ కుమార్ అయితే రాముడు కూడా మోడీని క్షమించలేదు అన్నాడు. మోడీ అనే పేరు అనకున్నా రామభక్తుల్ని కూడా అహంకారము పైకెక్కితే రాముడే శిక్షించాడు అని చెప్పాడు. ఇంతకన్నా ఎక్కువ ఏమంటారు ఇంకా ఇంద్రేష్ కుమార్? సో ఇలా మోహన్ భగవత్, ఇంద్రేష్ కుమార్, రతన్ శారదా వీళ్ళంతా బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మోడీ ఈ మారిన పరిస్థితులకు తాను అకామిడేట్ అవుతున్నాను అనే సింబాలిజంలో భాగంగా వెంకయ్యనాయుడు గారిని కలిసి ఆయన దేశ ప్రగతి కోసం ఆయన సేవల్ని పొగిడి అద్వానీ, జోషిలను గౌరవించి వచ్చారు. కానీ అల్టిమేట్గా నవ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఈ పాలిటిక్స్ ఆఫ్ అకామిడేషన్ అనేది ఆ మోహన్ భగవత్ కూడా చెప్పారు కదా, అయ్యా ప్రతిపక్షం అనేది మీ శత్రువు కాదు అని చెప్పాడు. కానీ ప్రోటోన్ స్పీకర్ ఎంపికలోనే శత్రువుగా చూశారు. 8 సార్లు ఎంపీ అయిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ని కాదని 7 సార్లు మాత్రమే ఎంపీ అయిన బీజేపీ ఎంపీకి ప్రోటోన్ స్పీకర్ ఇచ్చారు. ప్రోటోన్ స్పీకర్తో అయ్యేది లేకపోయేది, 2 రోజులు ప్రమాణ స్వీకారం మాత్రమే. అలాంటి అతి చిన్న విషయంలో కూడా బుల్డోజర్ పాలిటిక్స్ అంటే ప్రతిపక్షాలు మేము బుల్డోజ్ చేస్తాం అనే వైఖరి తీసుకున్న తర్వాత ఇంకా మనం అకామిడేటివ్ అయ్యారా అంటే ప్రతిపక్షం పట్ల అకామిడేట్ కాకపోయినా సొంత పార్టీ, సొంత పక్షం పట్ల అకామిడేట్ కాక తప్పని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి 240కి పడిపోవడము, మిత్రపక్షాల మద్దతు అవసరము, మోర్ యాక్సెప్ట్. అందుకే నితిన్ గడ్కరీ క్యాబినెట్లోకి రాగలిగాడు, మీకు అద్వానీ, జోషిలకు వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాడు, వెంకయ్య నాయుడుని కలవగలిగారు. ఈ పరిణామాలన్నీ రావటానికి కారణం అది. సో అందువల్ల పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయి. మనుషులు పరిస్థితులకు మార్చడం కన్నా చరిత్రను మనుషులు సృష్టించరు, చరిత్ర మనుషులు సృష్టిస్తుంది. రైట్ సార్. ఇక స్పీకర్ ఎన్నిక అనేది